మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రహీమ్ని. నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఇక్కడ ఆఫీస్కి వస్తే మార్నింగ్ టైంలో మీకు ఒకటి చూపిస్తాను. ఎంతో మంచు అండి, అసలు నాకేమీ కనిపించట్లేదు ముందు. ఈరోజు మార్చి 18 డేట్. మార్చిలో ఇక్కడ ఇంత మంచు, అదే మన ఇండియాలో అయితే ఎండలు వాచిపోతాయి కదా ఈ టైంలో. ఇక్కడ చూడండి, అసలు మీకు ఏమీ కనిపించట్లేదు. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూసారా? వా, ఏముందండి, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటిది మన కాశ్మీర్లో, ఇండియాలోనే మ్యాక్సిమం చూస్తూ ఉంటాను. దుబాయ్లో కూడా చూస్తున్నానండి. ఎంత మంచు చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇదే మా ఆఫీస్ టవర్ అండి. ఇది ఆఫీస్కి వచ్చాను మార్నింగ్. నేను ఇక్కడ ఇది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మైండ్ ఒక్క దెబ్బకి ఫ్రెష్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. సో ఈరోజు ఏంటంటే మనం జేబీఆర్ రెసిడెన్స్ చూపిస్తాను మీకు. జేబీఆర్ ఉంటుందో చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి, సరేనా? ఓకేనా? స్టార్ట్ చేద్దాం వీడియో. మరి ఇవ్వండి, మనం వచ్చేసాం, కిందకి దిగుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం ట్రమ్ తీసుకుని వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం 2 స్టాప్స్ అయ్యి ఇక్కడ నుంచి నేను అనుకోవటం మనకి 5 మినిట్స్ టైం పడుతుంది. అక్కడికి రీచ్ అయిపోతాం ఇమీడియట్లీ. చూసారు కదా, ఇదే శోభా రియాలిటీ మెట్రో స్టేషన్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి జేబీఆర్కి వెళ్ళిపోదాం. మీకు అక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయండి, చక్కగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. మీకు నేను చూపిస్తాను అది, సరేనా? చూడండి, మీరు చూసి నాకు కామెంట్ చేయాలి గైస్, ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చూడండి, చూసిన తర్వాత నాకు చెప్పండి క్లియర్గా ఎలా ఉంది అనేది, సరేనా? మనం వచ్చేసాం శోభా రియాలిటీకి. శోభా రియాలిటీ నుంచి ఇక్కడ నుంచి మనకి మ్యాక్సిమం మనకి 5 మినిట్స్ 2 స్టాప్సే ఉన్నాయి. ఇక్కడ నుంచి అంత పెద్ద దూరం ఏం కాదు, మనం రీచ్ అయిపోతాం, సరేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి. జేబీఆర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందమైన ప్రదేశాల్లో అదొకటి అనమాట. ఎప్పుడు చాలామంది ఫారిన్ టూరిస్టులు అనమాట అక్కడే ఉంటారు. ఫారిన్ టూరిస్టులు అక్కడ మంచి బీచ్ కూడా ఉంది. ఆ బీచ్ అనేది నేను నెక్స్ట్ వేరే వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు ఏంటంటే జేబీఆర్ రెసిడెన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? పదండి. ఈ మన టూరిస్టులకి ఇక్కడ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగనివ్వరు అనమాట. ఇక్కడ ఫెసిలిటీ
జేబిఆర్ రెసిడెన్స్కి వచ్చాం మనం. ఇక్కడ అంతా ఫారినర్స్ యూరోప్ స్టైల్లో ఉంటుంది ఇక్కడ మనకి. చూడవచ్చు మీరు, ఇది జీబ్రా లైన్ అండి. అది క్రాస్ చేయలేము, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ ఉంది కాబట్టి మనం క్రాస్ చేసేయచ్చు. చూడండి ఎంత బాగుంది, ఎంత రెసిడెన్స్ చూసారా. ఇదిగోండి, ఇటు సైడ్ వెళ్తే మనకి బీచ్ వస్తుంది. ఇటు సైడ్ నుంచి అది ట్రమ్ కనిపిస్తుందా మీకు? ట్రమ్ వెళ్తుంది చూడండి, అదే ట్రమ్. ఇదంతా రెసిడెన్స్ అన్నమాట. ఇవన్నీ జేబిఆర్ రెసిడెన్స్ అంటారండి ఈ టవర్స్ అన్నీ. ఇక్కడ ఏంటంటే మొత్తం రెసిడెన్స్ బిల్డింగ్సే, టవర్సే. చూడొచ్చు ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో. చాలా బాగుంటుందండి ఈ ఏరియా మాత్రం. నాకు ఇక్కడికి వస్తే మాత్రం మనం ఎక్కడో యూరోప్లో ఉన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది ఇక్కడ నుంచి. చాలా చాలా బాగుంటుంది. చూడండి మీరు, చూడండి మధ్యలో ఎంత బాగుందో. ఫ్లవర్స్, చిన్న రోడ్డు మధ్యలో ఇలా ఫ్లవర్స్ లాగా పెట్టారు. చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా జేబిఆర్ఏనండి. ఇది మెయిన్ హబ్ అనమాట జేబిఆర్కి. ఇదిగోండి, ఇది స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదేంటంటే ట్రమ్కి సంబంధించిన ట్రాక్ అనమాట. ఇది ట్రమ్ ఇక్కడ నుంచి వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు ట్రమ్ ఎలా వస్తుంది ఏంటనేది, సరేనా. ఈ ట్రమ్ ట్రాక్ ఇక్కడ నుంచో మనం వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచో మనం వెళ్ళొచ్చు చక్కగా. చూడవచ్చు మీరు ఎంత బాగుందంటే లొకేషన్స్, చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎక్కువ మీకు ఇక్కడ మ్యాక్సిమం ఫారినర్సే కనిపిస్తారు. మన ఇండియన్స్ చాలా తక్కువ కనిపిస్తారు అన్నమాట ఈ ఏరియాలో. ఇక ఎక్కువ టూరిజం కాబట్టి టూరిస్టులు ఎక్కువ కనిపిస్తుంటారు మనకి ఇక్కడ. చూడండి గైస్, ఎంత అందంగా ఉందో ఈ ప్లేసు. ఒకదాని మించి ఒకటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. పైన కూడా కూర్చోవచ్చు, కింద కూడా కూర్చోవచ్చు. ఈ బస్సు ఎక్కామంటే మొత్తం దుబాయ్లో ఏమేమైతే విజిట్ చేయాల్సిన ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసెస్ మొత్తాన్ని వీళ్ళు చూపిస్తారనమాట. ఇది కూడా ఒక ప్యాకేజ్ తీసుకుంటే వీళ్ళు తీసుకెళ్ళి మనకు చూపిస్తారు ఈ బస్సులోనే. చూడవచ్చు మీరు బస్సు కదా. ఇదిగోండి, ఎన్ని రెసిడెన్సేనండి, జుమేరా రెసిడెన్స్. వావ్, ఇక్కడ చూడండి బయట ఈ టవర్ బయట ఎంత బ్యూటిఫుల్గా ఇది కట్టారంటే చూడండి. డిజైనింగ్ ఎంత బాగుందో. తాబేలు, చేపలు పెట్టి ఒక టైపు చక్కగా డిజైన్ చేశారండి, ఎంతో బాగుంది. నైట్ టైం వ్యూ కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నైట్ టైం వ్యూ కూడా ఎంత బాగుంటుందంటే మనం చెప్పలేమన్నమాట. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో, ఎంత క్యూట్గా. ఫిషెస్ ఉన్నాయి అందులో. ఓకే, చూడండి. వావ్, ఓకేనండి. ఎలా ఉందండి వీడియో? బాగుందా? నచ్చిందా మీకు? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఏ వీడియో అయితే నేను చేస్తానో నెక్స్ట్ ఇమీడియట్లీ మీకు ఆ వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. జేబిఆర్ ఇది నేను మీకు రెసిడెన్స్ చూపించాను కదా, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ప్లేస్. సో ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ నేను చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో గైస్ ప్లీజ్ మీరు కూడా మీరు సపోర్ట్ చేస్తే, మీ సపోర్ట్ లేకుండా నేనేం చేయలేనండి. మీరు సపోర్ట్ చేశారంటే నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను గైస్. సో అందుకని మీ వంతుగా మీరు నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తే నాకేంటంటే ఒక మోటివేషన్ వస్తుంది. సో ఇలాంటి మంచి వీడియోస్, మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేషన్ వచ్చి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ చేస్తానన్నమాట, చేసి మీకు అందిస్తాను, సరేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.